అందరికీ నమస్కారం. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి మనం ఎన్ని రకాల చట్నీలు చేసినా కానీ పిల్లలకి ఒక పట్టాన ఏవీ నచ్చవు. అయితే వాళ్ళ నోటికి ఎంతో నచ్చేలా ఎప్పుడు తినే కంటే కూడా కొంచెం ఎక్కువ ఇడ్లీలు తినడం కోసం ఎంతో రుచిగా ఉండే చట్నీ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి లోపలి వరకు చక్కగా వేగి చట్నీ చేసినప్పుడు కమ్మటి వాసనతో చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిచ్చి ఇలా పప్పు గుత్తితో ఒకసారి మెదుపుకొని పొట్టంతా తీసేయాలి. ఇలా మంచి రంగులో వేయించుకున్నట్లయితే ఇలా చట్నీ చేసుకోవడం కోసం మాత్రమే కాకుండా తినడం కోసం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు 10 వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీకి తాలింపు కోసం 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసి ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకు వేసి ఇది కూడా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళన్నీ వేసి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చీల ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో రేగుపండు సైజు అంత చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఇదంతా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ సరిపడగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా సరిగ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చట్నీకి సరిపడినన్ని నీళ్లు వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడే టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు, చింతపండు, బెల్లం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చట్నీ ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో 2 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. కొందరికి గట్టి చట్నీ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసే ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. అయితే ఇలా గట్టి చట్నీ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇలాగే సర్వ్ చేయొచ్చు. కానీ ఒకవేళ చట్నీ కొంచెం జారుగా ఇష్టపడే వాళ్ళకి చట్నీలో కొద్దిగా నీళ్లు కలిపి జారుగా చేసి ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు జీలకర్ర, వెల్లుల్లి ఇలాంటివేమీ వేయకుండా చాలా సింపుల్గా చేసినా కానీ ఎంతో రుచిగా ఉండే ఈ చట్నీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.